నమస్తే అండి. ఇదిగో ఇప్పుడు చేనులోకి పోయినండి ఇంతకుముందు. మా చేనులో నాకు రాళ్ళ పువ్వు కనిపించింది. రాళ్ళ పువ్వు తీసుకొచ్చిన. మేము ఇది కర్రీ వండుకుంటామండి. కొంతమంది పిండి వంటలు కూడా చేసుకుంటారు. కానీ నేనైతే ఎక్కువ కర్రీయే వండుకుంటాము. మీకు ఈ పువ్వు ఏమన్నా ఐడియా ఉందేమో చూడండి. ఇదిగో చూడండి. నేను తీసుకొచ్చిన మా అత్త అండి. మా అత్త ప్రిపేర్ చేస్తుంది. వీటిని రేకులు తెంపుతారండి. పువ్వుల రేకులు మాత్రమే తెంపాలా. వీటిని ఉన్న మొగ్గలు ఇవి తినరాదు, కానీ ఇట్లా ఉంటాయి చూడండి. అక్క తెంపి చూపించు. ఇవ్వండి. వీటిలను మేమైతే వీటిలను టమాటా, ఉల్లిపాయ వీటితో వండుకుంటాం. లేకపోతే పెసరపప్పు అన్న ఇందులో పోసి వండుకుంటాం. పెసరపప్పు ఉంటే పెసరపప్పు పోసి వండుకుంటాం. కొంతమంది శనగపిండి ఉంటే వాటిని కలుపుకొని బజ్జీలు చేసుకొని కూడా తింటారు. మీకు ఈ పువ్వు ఏమన్నా ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎప్పుడన్నా మీరు వండుకొని ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఉంటుంది. ఇంగ్లీష్లో దీన్ని గోల్డెన్ ఫ్లవర్ అని అంటారు. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మీకు ఏమన్నా ఈ పువ్వు ఐడియా ఉంటే